ఈసారి నర్సరావుపేటలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు, వైసీపీయా టీడీపీయా? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా సార్. అనుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు అరవింద్ బాబు, అలాగే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరిలో వ్యక్తిగతంగా ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ ఎవరి వైపు ఉన్నారు ప్రజలు ఇక్కడ? ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అయితే జరుగుద్దండి. ఆ సైలెంట్ ఓటింగ్లో ఎక్కువ కూటమి వైపు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గెలుస్తారు. అయితే ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలవచ్చు? అవి తెలియదు సార్. అంటే ప్రజలందరూ సైలెంట్ ఓటింగ్ అయితే వేస్తారు కంపల్సరీ. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ నా అభిప్రాయం అయితే అది రావచ్చు అనుకుంటున్నాను, యాజ్ పర్ మై అనాలిసిస్. ఓకే. మరి ఇక్కడ అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత జరిగిందా? చేశారు పాపం గోపిరెడ్డి గారు కూడా బాగా చేశారు వర్క్. వ్యతిరేకంగా అంటే ఇట్లా చెప్పట్లేదు సార్, ఓట్లు అనేవి ఇట్లా కూటమి వల్ల రావచ్చు అని నా అనాలిసిస్. రెడ్డి గారు కూడా బాగా చేశారు, గోపిరెడ్డి గారు కూడా పాపం వాటర్ కానీ ఆయన వర్క్ కానీ ప్రజల్లో అందుబాటులో కూడా ఉన్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వల్ల నాకు ఇట్లా వైసీపీ కొంచెం తగ్గొచ్చు అని ఒక అభిప్రాయం ఉండదు. ఎక్కువ మెజార్టీ కూడా ఓట్లు ఎక్కువ రాకపోవచ్చు, స్లైట్ డిఫరెన్స్గా రావచ్చు వైసీపీ గోపిరెడ్డి గారికి కూడా. మరి స్టేట్లో జగన్ కావాలా చంద్రబాబు కావాలా? స్టేట్లో అదే మెజార్టీ టీడీపీ వస్తుంది అనుకుంటున్నా సార్. ఎన్ని సీట్లతో వస్తే కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ నాకు తెలిసి 60-40 60 వచ్చేసి టీడీపీకి, 40 వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. అది నా అనాలిసిస్ అయితే, అది నా అభిప్రాయం అయితే అది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమానం కానీ అట్లా దానివల్ల టీడీపీ కొంచెం ప్లస్ రావచ్చు, వైసీపీ మైనస్ అనుకుంటున్నాను నేను. అది నా అభిప్రాయం. నర్సరావుపేటలో ఈసారి ఎమ్మెల్యే ఎవరు అవుతారు, వైసీపీయా టీడీపీయా? చెప్పలేము. ఫుల్ టైట్ పొజిషన్. ఫుల్ టైప్ ఎందుకు వచ్చింది ఆ టైట్ పొజిషన్? మనకి అంత అర్థం కాదు. పొజిషన్ అయితే వచ్చేసింది. మీరు ఎటువైపు ఉన్నారు? మేము చెప్పలేము, అవి ఎలా చెబుతాం, చెప్పకూడదా? ఇక్కడ నర్సరావుపేటలో మాట్లాడుకుంటే 2019 తర్వాత అభివృద్ధి జరిగిందా ఇక్కడ? 2019 తర్వాత అంత ఏం జరగల. మరి జరగాలంటే ఏం చేయాలి? జరగాలంటే ఏం చేయాలి, ఎవడు ఇష్టం వాడికి వేయాలి, ఎవడు డెవలప్ చేస్తాడు వాడికి వేయాలి, అంతే. డెవలప్మెంట్ అంటే ఎటువైపు ఉంది ఈసారి? అది అంతా చెప్పండి, ఇప్పుడు చెప్పామనుకో. ఇక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయి? స్థానిక సమస్యలు అంటే ఉండొచ్చు మనకు అంత. అయితే వాటర్ ప్రాబ్లం ఉంది, మున్సిపాలిటీ ఒకటి, అదే దోమలు గేమలు. మరి వచ్చే ఎమ్మెల్యే ఇవన్నీ తీరుస్తారా? ఏమో చెప్పలేము, రానియండి, వచ్చిన తర్వాత అర్థమయ్యేది. చెప్పుకోవాలి కదా, ఇంటింటికి ప్రచారంకి వస్తున్నాడు, మీకు తీరుస్తానంటేనే కదా మీరు ఓటేస్తారు. ఇంటికి వచ్చినప్పుడు చెబుతా ఉంటాం, చేయాలని రూల్ ఏముంది, వాళ్ళు చేస్తారు చేయరు, ఇద్దరు చెబుతాము. అలాగా దాన్ని బట్టి ఏది ఇంతకు మీరు. మరి ఇంతకీ స్టేట్లో ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? అది మనకు ఐడియా లేదన్న. మన ఊరు వరకు చెప్పదు, కానీ మిగతా ఊళ్ళు మనకు చెప్పలేము. మిగతా ఊరు కాదు, స్టేట్. అది స్టేట్ అంటే ఇంకా మన ఊరే మొత్తం స్టేట్ మొత్తం కలిపే ఏపీ. మరి జగన్ వైపు ఉన్నారా ఈసారి, చంద్రబాబు వైపు ఉన్నారా? ఏమో వ్యతిరేకత ఉంది, మొత్తానికి వ్యతిరేకత అయితే ఉంది, ఎలా ఉంటుందో తెలియదు. జగన్పై వ్యతిరేకత నడుస్తుంది పడేంటూ, అందుకని చెప్పలేము. మార్పు అయితే కోరుకుంటున్నారు. అది మీరు మార్పు అయితే కోరుకుంటున్నారు, అంతేగా. అంతే. నర్సరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు కావాలి, వైసీపీ నుంచి కావాలా లేదంటే టీడీపీ నుంచి కావాలా? గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎవరైనా డూ ఆర్ డైతో పోటీ చేస్తూ ఒక పర్సంటేజ్ ఎవరికి ఎక్కువైపు ఉంది? ఈక్వల్గా ఉంటుందనే నా అభిప్రాయం. మామూలుగా చెప్పలేం, ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతో గెలిచే అవకాశం ఉండొచ్చు. అంటే ఒక పర్సంటేజ్ ఎక్కువ ఇటువైపు ఉంది అనుకుంటున్నారు మీరు? ప్రజలు ఎటువైపు ఉన్నారనుకున్నారు ఎక్కువ పర్సెంట్? జనంలో మార్పు ఉందని జనంలో అభిప్రాయంగా ఉంది. జనంలో మార్పు అంటే వైసీపీ నుంచి ఇంకో పార్టీని తీసుకోవచ్చు అని ఉందనేది జనం అభిప్రాయం. ఓకే. మరి ఇక్కడ ఆ విధంగా మాట్లాడుకుంటే మరి టీడీపీకి గెలిస్తే కనుక మరి అభివృద్ధి జరిగిద్దా మరి ఆంధ్రాలో? జరిగిద్దని అనుకుంటున్నారు మామూలుగా. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే పాత గవర్నమెంట్లో గవర్నమెంట్ పరంగా కొన్ని పనులు, రోడ్లు అంటే కానీ అన్న ఇలాంటివి జరగలేదని జనం అనుకుంటున్నారు. కాకపోతే సంక్షేమ ఫలాలు మాత్రం జనానికి వచ్చింది. ఏది మామూలుగా అమ్మఒడి కానీ ఇలాంటివి అందినాయి. అభివృద్ధి అయితే కొత్తగా జరిగినవి ఏమి లేవని జనం యొక్క అభిప్రాయం. అందుకని ఈసారి మార్పు, అది మార్పు అన్నది ఎడ్జ్ ఎటు ఉంటుందో అనేది చెప్పలేము. మరి స్టేట్లో వచ్చేసరికి జగన్ ఆర్ చంద్రబాబు
అదైతే మార్పు జరిగిద్దని అనుకుంటున్నారు. జరిగిద్ది. ఉం. ఎవరైనా చెప్పలేరా? ఆ? ఎవరనేది చెప్పలేరా? మార్పు అయితే జరిగిద్దని అనుకుంటున్నారు. ఓకే. అది ఇక్కడ మరి స్థానికంగా నరసరావుపేటలో ఈ సమస్య ఉంది, వచ్చే ఎమ్మెల్యే వస్తే ఇది చెప్పుకోవాలి, మేము చేయించుకోవాలి అనేది ఏమైనా ఉందా? దాని మీద అయితే నాకు అవగాహన లేదు. లేదు. ఉం. మామూలుగా అయితే ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు ఏ పార్టీ అయినా. ఆ జనం ఏదైనా టాక్ ఏంటంటే బయటపడలేదు. ఏదైనా ఏంటంటే ఎడ్జి ఎవరు వచ్చినా కొద్ది మెజార్టీతో ఏదన్నా ఏదన్నా ఒక